హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూసిన స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. వన్ ప్లస్ బ్రాండ్ నుండి మరొక మొబైల్ అయితే లాంచ్ అయింది. అదే వన్ ప్లస్ నాట్ CE4 లైట్. అసలు వన్ ప్లస్ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. బ్రాండ్ వాల్యూ ఉంది కదా అని చెప్పి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే లాంచ్ చేయడం ఆపేస్తుంది. ఎంత బడ్జెట్ లో లాంచ్ చేసినా సరే దానికి తగ్గట్టు ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయాలి కదా. ఈ మొబైల్ అయితే 20,000 రూపాయలకి లాంచ్ చేశారు. నాట్ CE3 లైట్ కన్నా కొంచెం అప్గ్రేడ్ చేసి అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. మరి వన్ ప్లస్ బ్రాండ్ ఈ మొబైల్ లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేసింది, అసలు ఆ ప్రైస్ కి ఈ మొబైల్ వర్తా కాదా అని నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి. సో మీరు కొంచెం సపోర్ట్ చూపించి, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే పాలికార్బోనేట్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి డ్రాగన్ టైల్ స్టార్ 2 ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 190 గ్రామ్స్ వెయిట్ అండ్ 8 mm థిక్నెస్ తో వస్తుంది. దీనిలో 3.5 mm జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. IP54 రేటింగ్ తో వస్తుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అంటే 2 5G సిమ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ని అప్ టు 2 TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 8-bit రేట్ ప్యానల్ ఇది, కానీ HDR సపోర్ట్ అయితే లేదు. 2100 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ బాగుంటుంది. ఆక్వా టచ్ సపోర్ట్ ఉంది. అంటే వాటర్ డ్రాప్స్ ఉన్నా కూడా టచ్ అయితే బాగా వర్క్ చేస్తుంది. సపోర్ట్ ఉంది. బట్ ఆన్లైన్ కంటెంట్ లైక్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ అయితే మీరు HDR లో అయితే చూడలేరు. 4K కూడా ప్లే అవ్వదు, ఎందుకంటే చిప్సెట్ వల్ల. దీనిలో ప్రొసెసర్ వచ్చేసి 3 years ఓల్డ్ ప్రొసెసర్, స్నాప్డ్రాగన్ 695 5G ప్రొసెసర్ తో వస్తుంది. ఇదే ప్రొసెసర్ ని నాట్ CE2 లైట్ లో, నాట్ CE3 లైట్ లో కూడా చూసాము. ప్రొసెసర్ అయితే ఏం అప్డేట్ చేయలేదు. సో చాలా ఫీచర్స్ లో అయితే ల్యాగ్ ఉంటుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో అయితే ల్యాగ్ ఉండదు. అండ్ గేమింగ్ కూడా లోయర్ టు మీడియం సెట్టింగ్స్ లో ఆడొచ్చు. ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసి 4 lakh ప్లస్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఆక్సిజన్ OS 14 మీద అయితే రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ 9 5G బ్యాండ్ సపోర్ట్ తో వస్తుంది. కాకపోతే 5G స్పీడ్స్ అయితే అంత ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఇది ఓల్డ్ ప్రొసెసర్ కాబట్టి. ఓవరాల్ గా ఈ ప్రైస్ కి మనం చాలా మంచి ప్రొసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే మెయిన్ సెన్సార్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సార్ తో వస్తుంది విత్ OIS సపోర్ట్. 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ సెన్సార్ ని చేసి మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో సెల్ఫీస్ కూడా బాగా వస్తాయి. కాకపోతే వీడియో రికార్డింగ్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ యూస్ చేసి 1080p 30 FPS లోనే రికార్డ్ చేయగలం. 4K సపోర్ట్ కూడా లేదు. ఇంకా దీనిలో పోర్ట్రేట్ షాట్స్ వస్తాయి, నైట్ మోడ్ ఉంది. సో ఓవరాల్ గా ఒక డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 5500 mAh బిగ్గర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా సరే ఈ ఛార్జర్ యూస్ చేసి 0 to 100 1 hour పడుతుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. ఇప్పటి వరకు లాంచ్ అయిన వన్ ప్లస్ మొబైల్ లో స్లోయెస్ట్ ఛార్జింగ్ వన్ ప్లస్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా దీనిలో బ్యాటరీ ఇంజన్ ఉంది. అంటే 3 years వరకు ఫుల్ లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత బ్యాటరీ లైఫ్ అయితే దిగుతుంది. ఇంకా వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే 1 to 1.5 day వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వన్ ప్లస్ నాట్ CE4 లైట్ గురించి. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే 8GB 128GB మోడల్ 19,999 రూపాయలకి, 8GB 256GB మోడల్ 22,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఆ ప్రైస్ కి దీనికన్నా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. లైక్ iQOO Z9, Narzo 70 Pro, Poco X6 ఇలా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. అండర్ 20,000 లో టాప్ 5 మొబైల్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను, కార్ట్ లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్ అయితే ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆఫ్లైన్ లో ఓన్లీ డిస్ప్లే చూస్తారు, కెమెరా చూస్తారు, పర్ఫార్మెన్స్ అయితే చూడరు. బట్ 20,000 రూపాయలకి ఈ మొబైల్ వర్త్ అంటే కాదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో కొనే ముందు ఒకసారి చెక్ చేసుకొని అయితే కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. కానీ మీరు గనక వన్ ప్లస్ బ్రాండ్ కి పెద్ద ఫ్యాన్ అయ్యి ఒక డీసెంట్ డిస్ప్లే, బిగ్గర్ బ్యాటరీ తోటి డైలీ యూసేజ్ కి ఒక మొబైల్ కావాలనుకుంటే అది కూడా అండర్ 20,000 లో గో ఫర్ వన్ ప్లస్ నాట్ CE4 లైట్. అదర్వైజ్ దానికన్నా చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఈ మొబైల్ మీద నా ఒపీనియన్. మరి ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ టైం.